హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ నా ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే నార్మల్‌గా నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి చెప్దాం అనుకున్నాను. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్స్‌కి ఇంకా పెయిడ్ ప్రమోషన్స్ అంత సినిమా లేదనమాట. కాకపోతే నేను పెద్దగా ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయను. మా చెల్లి ఎక్కువ వాడుతదనమాట. సో, నేను మా చెల్లి ప్రొడక్ట్స్ అన్ని చూపిస్తాను. మా చెల్లికైతే నార్మల్‌గా యాక్నీ ప్రో స్కిన్ అనమాట తనది. సో, తనకి స్కిన్ కేర్ అనేది చాలా మ్యాండేటరీ. నాదొచ్చేసి కొంచెం డ్రై స్కిన్ అనమాట. నాకు చేయకపోయినా నడుస్తదనమాట. సో, తను వాడే ప్రొడక్ట్స్ ఏంటో మీకు చూపిస్తాను. మీకెవరికైనా యాక్నీ ప్రో స్కిన్ ఉంటే మీరు డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫేస్ వాష్ ఫ్రెండ్స్. సింపుల్ బ్రాండ్ నుంచి ఫేస్ వాష్. ఇదొచ్చేసి ఆయిల్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతది. ఇది బేసికలీ డే టైమ్‌లో సజెస్టబుల్. మీరు డే టైమ్‌లో ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇది యూజ్ చేయండి. ఇది కాస్ట్ వచ్చేసి 450 ఉంది ఫ్రెండ్స్. కాకపోతే తనేదో ఆఫర్‌లో కొనుక్కుందని చెప్పింది. ఆఫర్‌లో ఎంతకొచ్చిందో నాకు ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇదొచ్చేసి మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి మాయిశ్చరైజర్. ఇదేంటంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఆయిలీ ఫ్రీ అనమాట. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎందుకు రికమెండబుల్ అంటే, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆల్రెడీ స్కిన్ అనేది చాలా ఆయిలీగా ఉంటుంది. వాళ్ళు మాయిశ్చరైజర్ రాసుకుంటే యాక్నీ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా పర్టికులర్‌గా ఆయిల్ ఫ్రీ ఉండేవి, లైట్ వెయిట్‌గా ఉండే మాయిశ్చరైజర్స్ ప్రిఫర్ చేయండి. నేనైతే మినిమలిస్ట్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మా చెల్లి చాలా కన్సిస్టెంట్‌గా వాడుతుంది అండ్ చేంజెస్ కూడా నేను చూసాను కాబట్టి ఇది మీకు సజెస్ట్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇది ఇంకొక ఫేస్ వాష్ ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్. ఇది యాక్చువల్లీ ఇది నైట్ టైం ప్రిఫరబుల్ అంట. ఎందుకు అని అడిగితే, ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది కదా, ఇది సన్ ఎక్స్‌పోజర్‌కి స్కిన్ ఇంకా సెన్సిటివ్ చేస్తదంట. అందుకని చెప్పి ఇది నైట్ టైం ప్రిఫర్ చేస్తే బెటర్ అని చెప్పింది. సో, మీరు ఎవరైనా ఇది యూజ్ చేస్తే ఇది నైట్ టైం మాత్రమే యూజ్ చేయండి. డే టైమ్ ఎనీ అదర్ ఫేస్ వాషెస్ యూజ్ చేస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇదొచ్చేసి రీక్విల్ బ్రాండ్ అనమాట. ఇది అల్ట్రా మ్యాట్ డ్రై టచ్ సన్ స్క్రీన్ అనమాట. ఇదేంటంటే కొంచెం మ్యాటీ ఫినిష్ ఇస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆల్రెడీ చాలా ఆయిలీగా కనిపిస్తుంది అండ్ వాళ్ళు మళ్ళీ వేరే ఫేస్ క్రీమ్ ఏదన్నా వాడాల్సి వస్తుంది. దాని బదులు ఈ సన్ స్క్రీన్ ప్రిఫర్ చేస్తే ఇది కొంచెం మ్యాటీ ఫినిష్ ఇస్తుంది కాబట్టి మీరు వేరే క్రీమ్స్ ఏమి రాయకపోయినా పర్లేదు, లుక్ మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ కూడా. సో, యూ కెన్ ట్రై ఇట్. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి కాస్ట్ ఎక్కడుంది? దీనిపైన లేదు ఫ్రెండ్స్, నాకు తెలియదు ఎంతో. మీరు నార్మల్గా ఆన్లైన్లో చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ ఫ్రెండ్స్. ఇది లిప్ బామ్. ఇది వచ్చేసి మినిమలిస్ట్ బ్రాండ్ది. ఇది నార్మల్గా అయితే చాలా పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటుంది కదా, వాళ్ళు ఇది వాడితే బెటర్ అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఇది పిగ్మెంటెడ్ లిప్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది. మా చెల్లనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది వాడారనమాట. కాకపోతే మీరు ఏ ప్రోడక్ట్ వాడినా కూడా యూ షుడ్ కంటిన్యూ. ఒక 1 వీక్ అలా వాడితే మీకేమి రిజల్ట్స్ కనిపించదు. కాబట్టి కన్సిస్టెంట్‌గా వాడండి. మీకు డెఫినెట్‌గా 1 మంత్‌లో అలాగా రిజల్ట్ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫేస్ సీరమ్స్ ఫ్రెండ్స్. ఫేస్ సీరమ్స్ వచ్చేసి అమ్మాయి దగ్గర 3 ఉన్నాయి. ఫేస్ సీరమ్స్కి వచ్చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, మినిమలిస్ట్ వాళ్ళది నయాసినమైడ్ ఫేస్ సీరం అనమాట. ఇది నార్మల్గా ఆయిల్ కంట్రోల్ చేస్తుంది అండ్ ఈవెన్ టోన్ ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది నైట్ టైం ఆఫ్టర్ ఫేస్ వాష్ ఇది అప్లై చేసేసుకొని దాని తర్వాత మాయిశ్చరైజర్స్ రాసేసుకొని పడుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఆర్డినరీ వాళ్ళ ఫేస్ సీరం అనమాట, సాలిసిలిక్ యాసిడ్ 2%. సో, ఇది బేసికలీ ఇది వచ్చేసి నార్మల్గా బ్లాక్ హెడ్స్ ఇంకా పింపుల్స్ని కంట్రోల్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అనువా బ్రాండ్ అనమాట. ఇది వచ్చేసి యాజలిక్ యాసిడ్ అంట. ఇది కొరియన్ బ్రాండ్ ఫ్రెండ్స్. ఇది మా చెల్లికి వాళ్ళ ఫ్రెండే గిఫ్ట్ చేసిందంట. ఇది రెడ్నెస్ కంట్రోల్ చేయడానికి యూస్ అవుతుంది. సో, ఈ అమ్మాయి దగ్గర 3 ఫేస్ సీరమ్స్ ఉన్నాయి. ఓకే, కింద పర్లేదు. ఈ అమ్మాయి దగ్గర 3 ఫేస్ సీరమ్స్ ఉన్నాయి.
యాక్చువల్లీ 3 ఫేస్ సీరమ్స్ ఉన్నాయి కదా, ఏది వాడాలని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నార్మల్గా అయితే అమ్మాయి కొంచెం రిచ్ అనమాట. ఎందుకు రిచ్ అంటే నా శాలరీ అండ్ మా డాడీ శాలరీ దొబ్బేసి ఇవన్నీ ఆర్డర్ చేసుకుంటుంది. ఏది వాడతావు అని అడిగితే ఆమెకి రోజు ఏది గుర్తొస్తే అది వాడుతుంది అంట. బట్ 3 అయితే మంచిగా వర్క్ అవుతాయంట. మీరు ఏదైనా ఒకటి కన్సిస్టెంట్గా వాడినా సరిపోతుంది. అది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఎలాగో పనుల పని నా స్కిన్ కేర్ కూడా చూపించేస్తాను. నాకు పెద్దగా ఏమి ఉండవు. మాయిశ్చరైజర్ వచ్చేసి డాట్ అండ్ కీ ఇది వాడతాను నేను. ఇది వచ్చేసి కాంబినేషన్ స్కిన్కి కానీ డ్రై స్కిన్కి కానీ సెన్సిటివ్ స్కిన్ ఎవరైనా వాడచ్చు అనమాట. సో ఇది యూస్ చేస్తాను. తర్వాత సన్ స్క్రీన్ వచ్చేసి నేను హీలియో కేర్ వాడతాను. ఇది కూడా అంతే. నేను సన్ స్క్రీన్ వచ్చేసి హీలియో కేర్ 360 ఇది వాడతాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే నాది కొంచెం డ్రై స్కిన్ అనమాట. సో నేను ఇవి 2 వాడతాను, అంతకుమించి నేనేం వాడను. నాకు పెద్దగా ఐడియా లేదు. సో మీలో ఎవరికైనా యాక్నీ ప్రో స్కిన్ ఉంటే మీరు మాత్రం నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని ఈజీగా వాడేయచ్చు. అండ్ యా, అది ఫ్రెండ్స్ ఇవాళ స్కిన్ కేర్ రొటీన్ ప్రోడక్ట్స్ గురించి చెప్పాను. అండ్ మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.